నాయన అనే గ్రామంలోనికి యేసయ్య వస్తున్నాడు. యేసయ్య వస్తుంటే ఎప్పుడు యేసయ్య వెనకాతలు ఏముండేదంట? చాలా మంది జనం ఉండేవారంట. ఏముండేదంట? చాలా మంది జనం ఉండేవారంట. యేసయ్య ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలోనంట సంతోషం అంట, ఆనందం అంట, అద్భుతం అంట, ఆశ్చర్యం అంట, పాటలే పాటలు అంట. ఎందుకంటే యేసయ్య ఎవరి గృహంలో ఉంటే వారికి అద్భుతం, ఏ గ్రామానికి వెళ్తే అదే గ్రామంలో అద్భుతం. ఇలా జరుగుతూ ఉన్నాయి అంటారా బాబు. అయితేనంట యేసయ్య ఆ గ్రామంలోనికి వస్తూ ఉన్నాడంట. వస్తుంటేనంట వీళ్ళందరూ సంతోషం అంట. వీడెవరు తెలుసా? కుంటోడు బాగుపడ్డాడు, యేసయ్య వెనకాలే వస్తున్నాడు. వీడు గూనోడు, వీడు బాగుపడ్డాడు, వీడు యేసయ్య వెనకాల వస్తున్నాడు. వీడు 38 సంవత్సరాల రోగి, వీడు బాగుపడ్డాడు, వీడు యేసయ్య వెనకాలే వస్తున్నాడు. అలా వీరందరూ బాగుపడినోళ్ళే. యేసయ్యను విడిచి పారిపోలేదండి. చాలా మంది అద్భుతాలు జరిగిన తర్వాత యేసయ్యను విడిచి పారిపోతారు. నాకేం అవసరం ఉంది? ఒకప్పుడు అంటే రోగం ఉంది కాబట్టి దేవుని వెంబడించాను, ఇప్పుడు నాకేం రోగం ఉంది అని చెప్పి దేవుని సన్నిధికి. కానీ ఆనాడు యేసయ్య వెనకాతలంట బాగుపడిన వారందరూ కూడా ఇవన్నీ ఏంటంటే కదులుతున్న అద్భుతాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కదులుతున్న అద్భుతాలు అనమాట. యేసయ్య వెనకాతల ఆయన ముందు వెళ్తుంటే సంతోషం, ఆనందం. వీళ్ళందరూ కూడా ఒరే రోగుల్లారా రండ్రా యేసయ్య దగ్గర రండ్రా అని వెళ్ళిపోతున్నాడు కూడా పిలుస్తున్నాడు. వీడు రాండ్రా తొందర రాండ్రా అంటున్నాడు వీడు. ఎందుకంటే వీడికి సంతోషం, నేను బాగుపడ్డాను, 10 మంది బాగుపడాలి అని చెప్పేసి వచ్చిన వారందరూ బాగుపడుతున్నారు. యేసయ్య వెనకాతలు వస్తున్నారు. యేసయ్య ఏ టైంకి ఆ టైంకి పెట్టేస్తున్నాడు. అయితే వీళ్ళు నాయను అనేటువంటి గ్రామంలోనికి అడుగు పెడుతూ ఉండగానంట అటు నుంచి ఇంకొక గుంపు వస్తున్నారంట. 2వ వచనం చదువుతారా? పురుషులే చదవండి, వినండి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చి, అమ్మ మీ చేతులు పైకి ఎత్తండిరా, 4 ఎత్తండిరా, 4 చాలురా, మిగిలిన వాళ్ళందరూ వద్దురా, 4 కుడి చేతులు ఎత్తండిరా. కుడి చేతులు కాదు, ఎడం చేత పట్టుకుంటారు అనుకుంటా. ఈడు ఎడం చెయ్యి, ఆడు కుడి చెయ్యి, నువ్వు ఇదే. యేసయ్య అంట ఎంత అద్భుతాలు చేసుకొని సంతోషంగా వీళ్ళు వచ్చేస్తుంటేనంట అట్నుంచంట ఏడ్చుకొని ఇంకో గుంపు వస్తుందంట. ఏం గుంపమ్మా అంటే అదంట శవాన్ని మోసుకొని వచ్చే గుంపు అంట. వీళ్ళు ఏడుస్తున్నారంట, వీళ్ళు సంతోషంగా పాటలు పాడుకొని వస్తున్నారంట, వీరు ఏడ్చుకుంటూ వస్తున్నారంట. ఎందుకు వీరి గుంపులో ఏడుపు ఉంది, ఎందుకు వీరి గుంపులో సంతోషం ఉంది అని ఆలోచన చేస్తే వీరి గుంపుతో యేసయ్య ఉన్నాడు. వీరికి ఏ బలహీనత వచ్చినా, వీరికి ఏ కష్టం వచ్చినా బాగు చేయడానికి వీరి వెంట ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. నేను అంటాను, నీ సంఘముతో యేసయ్య ఉంటే చాలు, నీ కుటుంబంతో యేసయ్య ఉంటే చాలు, నీ వ్యక్తిగత జీవితంలో యేసయ్య ఉంటే చాలు. నీకు ఏ లోటు వచ్చినా అన్ని లోటును కూడా ఆయన తీర్చగలిగినటువంటి సమర్థుడు, తీరుస్తాడు ఆయన. కానీ ఈ గుంపులో యేసయ్య లేడు. ఈ గుంపులో కన్నీళ్ళు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, క్రోధాలు ఉన్నాయి, అన్నీ సంబంధమైనవే ఉన్నాయి. ఇందులో శరీరానుసారమైన మనస్సు ఉంది, లోక సంబంధమైన దుఃఖం ఉంది, పాపం ఉంది, అసూయ ఉంది, దురాశ ఉంది. ఇది లోకస్తులలో ఉండేది. దేవుని పిల్లలలో గనుక ఈ లక్షణాలు ఉంటే, పాపము కావచ్చు, శరీర సంబంధమైన మనస్సు కావచ్చు, లోకానుసారమైన దుఃఖము కావచ్చు, దురాశ కావచ్చు, అసూయ కావచ్చు, అల్లరితో కూడిన ఆటపాటలు కావచ్చు, ఇవన్నీ కూడా నీలో ఉంటే ఎప్పుడూ నీకు మిగిలేదల్లా ఆ దుఃఖమే. ఎప్పుడూ నీకు మిగిలేదల్లా ఆ దుఃఖమే. ఆ దుఃఖము విడుదల అవ్వాలి అంటే నీవు ఏ గుంపులోనికి చేరాలి? యేసయ్య యొక్క గుంపులోనికి చేరాలి. ఇది మీకు బాగా చదివినటువంటి వాక్యమే, మీకు బాగా తెలిసినటువంటి వాక్యమే. అయితే దీనిలో నుంచి 1-2 మాటలను చెప్పి నేను ముందుకు వెళ్ళటానికి ఆశపడుతూ ఉన్నాను. సహోదరులారా, ఈ గుంపు అంట వస్తూ ఉంటుంటేనంట ఆ యొక్క గుంపులోనంట ముందు ఒక తల్లి నిలవబడి దుఃఖాక్రాంతురాలై ఏడుస్తుందంట. ఏం చేస్తుందంట? దుఃఖాక్రాంతురాలై ఏడుస్తుందంట, కన్నీళ్లు కారుస్తుందట. అందరూ ఏడుస్తున్నట్లుగా కాదు, గుండె పగిలిపోయి ఏడుస్తుందట, గుండెల మీద కొట్టుకుంటూ ఏడుస్తుందట. ఆమె తల మీద బూడిద పోసుకొని ఏడుస్తుందట, దుఃఖములో ఉందట, వేదనలో ఉందట. ఆమె ఎవరో తెలుసా? ఆమె ఒక విధవరాలు అని రాయబడింది. విధవరాలు, భర్త లేనటువంటి స్త్రీ. ఈ లోకంలో ఒక్క మాట చెప్తాను, పేదవాడైనా కాళ్ళు కళ్ళు లేనివాడైనా భర్తే. ఆ లోటును ఇంకెవరూ తీర్చలేరు. చాలామంది
సరైనటువంటి భర్త దొరకకపోతే, నేను సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ఏ లారీ యాక్సిడెంట్ చనిపోరాదు, లేకపోతే నీకు పక్షవాతం అన్న రావట్లేదు, ఎంతోమంది మంచోళ్ళు పోతున్నారు, నువ్వు పోవట్లేదు అని తిడతారు. నేను అంటాను, నువ్వు అదే మాట అంటూ ఉండు, ఒకరోజు కాకపోతే మరొక రోజైనా నీ నోటి వాక్కు నెరవేరుతుంది. ఆ విషాదకరమైన ఛాయ ఎంత భయంకరంగా ఉంటుందో భూమి మీద. నువ్వు లోకంలో దేనన్నా పోగొట్టుకోవచ్చు, కానీ నీకు జతగా ఉన్న దేవుడు నీకు ఇచ్చినటువంటి భర్తను ఎప్పుడు కూడా అదే ఏ రూల్ అయితే స్త్రీలకు దేవుడు ఇచ్చాడో అదే రూలు పురుషులకు కూడా. నీ కోపం కావచ్చు, నీకున్నటువంటి బాధ కావచ్చు, నీ కష్టం కావచ్చు, నీవు నీ భార్యతో పంచుకున్నంతగా నీ కన్నబిడ్డలతో పంచుకుందాము అనుకోవడం, ఒకవేళ పంచుకుంటాను అనుకోవడం కల. అది నీకు అర్థం అవటానికి ఎన్నో దినాలు పట్టదు, కొంచెము దినాలే. దేవుడు జతపరిచాడు అంటే వారి హృదయాలను దేవుడు ఐక్యపరిచాడు. కష్టమైన నష్టమైన వారిద్దరూ కలిసి నడవాలి. వారిద్దరిలో ఎవరు దూరం అయిపోయినా అది భయంకరమైనటువంటి విషయం. అది ఇప్పుడు మనకు అర్థం కాదు, ఖచ్చితంగా భవిష్యత్తు అనేది ఉంటుంది. ఆ భవిష్యత్తులో అర్థమవుతుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు. నా భర్త లేకపోబట్టి కదా అని ఏడుస్తూ ఉంటారు చాలాసారి. ఆ బాధ ఇదిగో ఈ స్త్రీ కోసం నేను చెప్తున్నప్పుడు చాలామందికి అర్థమవుతూ ఉంటుంది. ఆ బాధ తెలియనటువంటి వారికి ఈ మాటలు అంతగా అర్థం కాకపోవచ్చేమో, కానీ ఈ బాధలో ఉన్నటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ యొక్క స్త్రీ అంట ఏడుస్తుందట, కన్నీళ్లు కారుస్తుంది. ఈమె విధవరాలు. అప్పటికే అందరూ ఆమెను చూచి నవ్వుతున్నారట, ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు. ఎందుకు నవ్వుతున్నారు? నీవు ఇలాంటి దానివి కాబట్టే, నీవు ఇలాంటి దానివి కాబట్టే భర్త అన్యాయంగా చచ్చిపోయాడు, మా మధ్యలోనే చచ్చిపోయాడు అని చెప్పి అప్పటికే ఆమెను చూచి, ఆమె హీన స్థితిని చూసి, ఆమె యొక్క దీన స్థితిని చూసి అందరూ నవ్వుతున్నారంట. ఆ దుఃఖములో ఉంటూ ఉండగానంట సడన్గా ఈ పాడిని ఏం చేశారు? కింద పడేశారా? పాడేది పైకే. అమ్మో ఈ శవాన్ని ఏంటమ్మో, ఇటోకలు మోతున్నారు, ఇటోళ్ళు ఇటు తిరిగిందేంట్రా ఇది? దీన్ని ఎడు తిప్పు తీసుకెళ్తున్నారా మీరు? ఈ చెయ్యి అది సడన్గానంట ఈ యొక్క స్త్రీ యొక్క ఒకే ఒక్క కుమారుడు అని రాయబడింది. ఈ స్త్రీకి 10 మంది కుమారులు లేరు, కుమార్తెలు లేరండి. ఒకే ఒక్క కొడుకంట. ఆ ఒక్క కొడుకు కూడా అర్ధాంతరంగా చచ్చిపోయాడట. ఎప్పుడైతే అర్ధాంతరంగా చచ్చిపోయాడోనంట వెంటనే ఈమె గుండె పగిలిపోయింది. ఈమెకి ఇంకెవరూ ఆధారం లేరు. ఆమె ఏడ్చుకుంటూ వస్తూ ఉంది. ఆమెకు చాలామంది చెప్తున్నారు, అమ్మ ఏడవద్దు, ఏం కాదులే, ఏడొద్దు అంటున్నారు. కానీ ఎవరైనా తిరిగి ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపించగలరా? ఈ లోకంలో నీవు ఏది పోగొట్టుకున్నా ఏమీ కాదు అని చెప్పేవారు ఉంటారు, కానీ నీ సమస్యలో నుండి నిన్ను బయటకు తీసుకుని వచ్చేవారు ఎవరు కూడా ఉండరండి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దేవుడు నీకు తోడుంటే తప్ప నీవు భరిస్తున్న ఆ ఆవేదన ఎవ్వరూ కూడా తీర్చలేరు. నీ పరిస్థితిని ఎవరు బాగు చేయలేరు. నీవు స్త్రీవైనా పురుషుడువైనా, నీవు ఏ స్థితిలో ఉన్నవాడవైనా దేవుడు నీ పక్షమున నిలవబడతాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మీద నీవు ఆధారపడినప్పుడు. ఈ స్త్రీ అంట ఏడ్చుకుంటూ వస్తుందంట. ఈ పాడి మోసేవారంట వారు కూడా ఏడ్చుకుంటూ వస్తున్నారంట. ఈ బహుజన సమూహం కూడా ఏడ్చుకుంటూ వస్తున్నారంట. ఈ యొక్క ఏడుపుతో వస్తున్నటువంటి ఈ గుంపు, అలాగునే సంతోషంతో వస్తున్నటువంటి ఈ గుంపు, ఇద్దరు కూడా ఎదురెదురుగా వచ్చారట. ఈ రాత్రి ఈ 2 గుంపులు కలుసుకోబోయే రాత్రి. ఏడ్చుకుంటూ వస్తున్న గుంపులో నీవు ఉన్నావు. ఈ పాడ మీద ఉన్నది ఎవరో తెలుసా? నువ్వు నేనే. చచ్చిన స్థితిలో ఉన్నాం. పరిస్థితులను బట్టో, బలహీనతలను బట్టో, వ్యాధులను బట్టో, బంధువుల యొక్క బాధలను బట్టో ఈ స్థితిలో మనం ఉన్నాం, లేదా ఈ స్థితిలోనైనా మనం ఉన్నాం. ఈ గుంపు ఎవరో తెలుసా? దేవుని యొక్క ఆలయములో ఉన్నటువంటి, దేవునితో ఉన్నటువంటి సంతోషకరమైన గుంపు. ఈ 2 గుంపులు కూడానంట ఆ ద్వారము దగ్గరకు వచ్చేసరికంట ఎదురెదురుగా వచ్చాయంట. ఎదురెదురుగా ఎప్పుడైతే వచ్చాయో, రండ్రా, మేమేమో హల్లెలూయా స్తుతి మహిమ అంటున్నాం, మీరేమంటున్నారు? పరదేశులమో అంటున్నారు మీరు. అయితే ఈ ఎదురెదురుగా వచ్చినటువంటి గుంపుల మధ్యలోనంట మనమైతే శవం ఎదురుగా వస్తే ఏం చేస్తామండి? శవం ఎదురుగా వస్తే నాటరా పక్క అజ్జరు, అసలే అశోభం, పెద్ద పైలాగా ఉంది, అసలే పెళ్లిగానే ఉంది, ఇంకొంచెం ఇటు జరుగు ఆ చంటి పెట్టిన ఇట్లాగండి అంటాం మనమైతే. ఎంత పెద్ద సేవకులైనా ఎవరైనా జరగ దారిచ్చే అంటాం.
కానీ నా యేసయ్య తొలగి వెళ్ళిపోయేవాడు కాదు. నువ్వు అనుకుంటావు అందరినీ దేవుడు దీవిస్తున్నాడు, అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నా దగ్గరకు వచ్చేసరికి ముఖాన్ని తిప్పేసుకుంటున్నాడు దేవుడు అని. కానీ నీకంటూ ఒక సమయం ఉంటుంది. నా ఈయనను గ్రామానికి యేసయ్య రావటానికి ఆయన పుట్టక ముందే ఒక ఉద్దేశం ఉందంట. ఒక ఉద్దేశాన్ని ఆయన పెట్టుకున్నాడు. సమయం వచ్చింది ఎదుర్కోవటానికి, శవాన్ని ఎదుర్కోవటానికి యేసయ్య తన గుంపు కూడా వచ్చారు. అప్పుడంట ఆ కన్నీళ్లు కారుస్తున్నాడు. తర్వాత వచ్చిన చదవండి, పురుషులు చదవండి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. చాలండి, ఆ వచనం చాలు. అక్కడ యేసయ్యంట ఎవరిని చూచి జాలిపడ్డాడంట? ఆ యొక్క తల్లిని చూచి జాలిపడ్డాడు. వాస్తవానికి చెప్పాలి అంటే ఇశ్రాయేలులో కావచ్చు, యూదులలో కావచ్చు, వారు చనిపోతున్నప్పుడు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత వేరొకరికి అప్పచెప్పాలంట. యేసు ప్రభు వారు కూడా చనిపోతూ తన యొక్క తల్లి యొక్క బాధ్యతను ఎవరికి అప్పచెప్పాడు? మనం అంటే బాధ్యత లేని వాళ్ళం కనుక నా సావే నేను చేస్తాను, నీ బాధ్యత నేను ఏడవరిస్తాను అంటారు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు. కానీ ఆ దినాలలో ఆ జనాంగంలో అలా లేదు. వాళ్ళు చచ్చిపోయేటప్పుడు వారి తల్లిదండ్రుల బాధ్యత ఎవరో ఒకరికి అప్పచెప్పాలి. ఇదిగో ఈ యొక్క కుమారుడంట ఈ తల్లి బాధ్యత ఎవరికి అప్పచెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఈ తల్లి ఏడుస్తుంది, అయ్యో నాయనా ఎన్నో కళ్ళ కన్నానురా నీ మీద, నాయనా నా వృద్ధాప్యంలో నన్ను చూసుకుంటావు అనుకున్నానురా, నన్ను కూర్చోబెట్టి పోషిస్తావు అనుకున్నానురా, అయ్యా నీకు వివాహం చేద్దాం అనుకున్నానురా, పిల్లలు పుడితే ఆడిద్దాం అనుకున్నానురా అని అంట అన్ని కలలు కనిందంట ఈ తల్లి. కానీ చెప్పకుండానే కుమారుడు తల్లిని విడిచి వెళ్ళిపోయాడంట. యేసయ్య ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆ గుంపును చూచాడంట. ఆ గుంపు ముందు నడుస్తున్నటువంటి తల్లిని చూచాడంట. ఆమె యందు ఆయనకు కనికరం కలిగిందట. ఈ రాత్రి ప్రభువు ఇదిగో ఈ యొక్క మందలో, ఈ గుంపులో ఉన్నటువంటి నీ మీద ఆయన యొక్క కనికరము కలిగింది. ఎందరూ నమ్ముతున్నారు ప్రభు యొక్క కనికరము నా మీదకి, నా కుటుంబం మీదకి వచ్చింది అని ఎందరైతే నమ్ముతున్నారో సహోదరులారా, ఈ సహోదరి విషయంలో కనికరాన్ని చూపి ఆమెను బాగు చేసినటువంటి దేవుడు బలముగా మీ పక్షమును కూడా ఆయన అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఇదిగో ఈ యొక్క నాయను అనేటువంటి గ్రామంలోనికి వచ్చిన తరువాత ఆ స్త్రీ మీద కనికరపడిన తరువాత అంట యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క పాడెను ముట్టాడు. మనమైతే ప్రార్థన చేయడానికి శవాన్ని పట్టేసుకుంటాం, యేసు నామములో శవమా లేచి నడు అంటాం. కానీ యేసయ్య అంత ఆవేశపడలా. ఆయన ఏది చేసినా వాక్యానుసారంగా చేస్తాడు. యూదులంట వారంట శవాన్ని ముట్టకూడదట. శవాన్ని ముడితే 7 దినాలు వారు అపవిత్రులు అని సంఖ్యాకాండ గ్రంథంలో రాయబడింది, హగ్గయి గ్రంథంలో కూడా రాయబడింది. ఆయన శవాన్ని ముట్టలేదు, అక్కడ రాయబడింది ఆయన పాడెను ముట్టాడట. పాడెను ముట్టి ఆయన ఒక మాటను విడుదల చేశాడు. ఏంటి ఆ మాట? చదువు. ఆయన అంటున్నాడు కదా, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాటలాడసాగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏ స్థితిలో ఉన్నా నా యేసయ్య కనుక నీ మీద కనికరపడి నీ సమస్యతో లే అని ఒక్క మాట పలికాడనుకో, అది 10 సంవత్సరాల సమస్య కావచ్చు, 20 సంవత్సరాల సమస్య కావచ్చు, 30 సంవత్సరాల సమస్య కావచ్చు, ఆఖరికి నీవు పుట్టిన దగ్గర నుంచి ఉన్న సమస్య కావచ్చు, అది నీ జీవితంలో ఇక ఎన్నడూ కూడా కనబడదు. ఆ యొక్క స్త్రీకి కనబడలా, ఆ మరణము ఇక మరలా కనబడలేదు. ఆ యొక్క కుమారుడంట లేచి కూర్చున్నాడంట. లేచి కూర్చోనంట మాట్లాడుతూ ఉన్నాడంట. తల్లి యొక్క సంతోషం అంత ఇంత కాదు, తల్లి యొక్క ఆనందం అంత ఇంత కాదు. యేసయ్యంట ఆ వీరు పాడి దింపారు, దింపండి ఇంకా పాడి దింపారు. ఆ కుమారుడు లేచి కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే సంతోషం ఎక్కువైపోయింది. నాకు తెలుసురా యేసు ప్రభు ఎలాగైనా బాగు చేస్తాడురా, ఆయన స్వస్థపరుస్తాడని వీళ్ళు కేకలేసేస్తున్నారంట. వీళ్ళకి సంతోషం, వీళ్ళకి ఆనందం. ఎందుకంటే యేసయ్యలో ఉన్న గొప్పతనం వీరికి తెలుసు, వారికి తెలియదు కనుక వారు అప్పుడే చూస్తున్నారని ఆయన యొక్క అద్భుతాన్ని. ఆ కుమారుడు లేచిన తర్వాత యేసయ్య ఆ కుమారుని తీసుకునంట తల్లి చేతికి అప్పగించాడంట. తల్లి చేతికి అప్పగించి, అమ్మా ఏడవకు,
ఇంతసేపు కూడా నువ్వు ఏడ్చావు, ఇంకా ఏడవద్దు, నీ కుమారుని నీకు అప్పగించి పంపిస్తున్నాను, సంతోషంగా వెళ్ళు అని అప్పగించాడట. సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఏ సమస్యతోనైతే నీవు ఇక్కడికి ఏడ్చుకుంటూ వచ్చావో, ఏ సమస్యతో అయితే కన్నీళ్లతో ఈ స్థలానికి వచ్చావో, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. దేవుడు నీకు విడుదల కలగచేస్తున్నాడు. థ్యాంక్ యూ వెళ్ళిపోండి. ఏ సమస్యతోనైతే మీరు ఈ స్థలానికి వచ్చారో మీరందరూ కూడా ఇదిగో ప్రభు యొక్క వాక్యములో నుండి ఈ దినము నేను మీకు ఒక మాటను జ్ఞాపకం చేశాను. ఏంటో తెలుసా? నాయిన్ అనే గ్రామానికి ఆయన ఒకే ఒక్కసారి వచ్చాడు. నేనేమంటానంటే, నీవు దేవుని సన్నిధికి చాలాసార్లు వచ్చావు, కానీ దేవుడు నీ జీవితంలోనికి ఒక్కసారి కూడా రాలేదు. ఒక్కసారి కూడా ఆయన యొక్క అద్భుతాన్ని నీవు చూడలేదు. కానీ ఈ దినము బలమైనటువంటి కార్యాన్ని నీవు చూడబోతూ ఉన్నావు. ఈ దినము బలమైనటువంటి శక్తి చేత ప్రభు నిన్ను తాకబోతున్నాడు. నేనేమంటాను అంటే, ఇదిగో నిన్ను నన్ను కూడా పాపమంట మరణ స్థితిలోనికి తీసుకొని వెళ్ళి మోసుకొని పోతూ ఉంది, ఈడ్చుకొని పోతూ ఉంది. ఒక కథ నేను విన్నాను. ఏంటో తెలుసా? ఒక ఊర్లోనంట చాలా ఎలకలు ఉన్నాయంట, మన ఊరిలో కోతులు ఉన్నట్టు. ఆ ఊరి నిండా ఎలకలేనంట. అందరూ ఇబ్బంది పడుతున్నారంట, ఏమీ చేయలేకపోతున్నారంట. ఒక వ్యక్తి కొరకు విన్నారంట. ఆ వ్యక్తి ఫ్లూట్ ప్లే చేస్తే, అంటే పిల్లన గ్రోవి ఊదితే ఎలకలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అతని యొక్క ఆ యొక్క సంగీతానికి బయటకు వచ్చి అతడు ఎక్కడికి తీసుకుని వెళితే అక్కడికి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేటువంటి సంగతిని ప్రజలందరూ విని ఆ యొక్క వ్యక్తితో అన్నారంట, నాయన మేము నీకు 10,000 ఇస్తాము, మేమందరం మా గ్రామస్తులందరం కలిసి 10,000 ఇస్తాం, మా యొక్క ఎలకలన్నిటినీ కూడా నువ్వు తోలుకొని తీసుకొని వెళ్ళి ఆ చెరువులో వేసి అన్నిటినీ చంపేయి అని చెప్పంట ఒప్పందం కుదుర్చుకున్నారంట. ఈ యొక్క పిల్లన గ్రోవిని ఊదుతున్నాడంట ఈ వ్యక్తి. పిల్లన గ్రోవి ఊదుతుంటే ఆ కలుగుల్లో ఉన్నవి, ఇళ్లల్లో ఉన్నవి, దాకల కింద ఉన్నవి, కన్నాల్లో ఉన్నవి అన్నీ బయటకు వచ్చేసినాయి అంట. ఈయనంట పిల్లన గ్రోవి ఊదుతుంటేనంట ఈయన వెనకాతలు వస్తూ ఉన్నాయంట. ఈయన దాన్ని ప్లే చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాడంటే చెరువులోనికి వెళ్ళాడంట. చెరువులోనికి వెళ్ళి ఆ యొక్క చెరువులో కాసేపు నిలబడ్డాడంట. ఎలకలు అది ఏంటి, అక్కడికి వెళితే ఏం జరుగుద్ది, ఇవేవి కూడా చూడలేదంటండి. చూడకుండానంట కళ్ళు మూసుకొని వెళ్ళిపోయి ఆ చెరువులో అవి కూడా నిలబడ్డాయంట. ఏమవుతాయి? దెబ్బకి అన్నీ కూడా చచ్చిపోతాయి. అన్నీ చచ్చిపోయిన తర్వాత అంట ఈ యొక్క 10,000 ఒప్పుకున్నారు కదా, 10,000 ఇవ్వట్లేదంట. 10,000 ఇవ్వకుండానంట అలవా ఇచ్చాం కానీ అంటున్నారంట. అప్పుడు వీడేం చేశాడంట, మళ్ళీ తీసాడంట బాకానాదాన్ని, టొయ్యం అన్నాడంట. ఈసారి ఆ ఊరిలో ఉన్న అందరి చంటి పిల్లలు బయటకు వచ్చారంట. ఇంకా వీడు ఎక్కడ తీసుకెళ్తున్నాడో తెలియదు. వీడు వాయిస్తుంటే టొయ్యం అంటుంటే ఆ పసిపిల్లలు కూడా టొయ్యం అనుకొని వచ్చంట. వీడు ఒక గుహలోనికి వెళ్ళాడంట. వాళ్ళందరూ గుహలోనికి వచ్చేసారంట. ఆటోమేటిక్గానంట ఒక బండరాయి దానికి అడ్డుగా వచ్చేసిందంట. ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళారో కూడా తల్లిదండ్రులకు తెలియనంత భయంకరమైనటువంటి సన్నివేశం జరిగిందంట. అంటే ఇది కథో నిజమో నాకు తెలియదు, కానీ నేను విన్నాను. ఈ దినాల్లో మామూలుగా వీళ్ళు పెంచుకుంటారు పందులకి టొయ్యం అని రావాలంటే పందులకి ఏమి ఇవ్వాలో తెలుసా? వేరుశనక్కాయలు వేస్తే చాలంట. పందులు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాయంట. చాలామంది అనుకుంటున్నారు, అవునా పందులను ఇలా పట్టుకోవాలా, ఈ రాత్రికి ట్రై చేస్తాం అనుకుంటున్నారు. చిచ్చి, దేవుని పిల్లలకు పంది మాంసము హేయం. పంది మాంసాన్ని ముట్టుకోకూడదు, అసలు పంది జోలికి పోకూడదు దేవుని పిల్లలు. ఈ లోకంలో ఉన్న మనము సాతానుడంట పిల్లన గ్రోవి పట్టుకున్నాడంట. ఏ పిల్లన గ్రోవి తెలుసా? అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, ఇంకేమున్నాయి చెప్పండి? శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేవనగా ఏంటది? ఏంటి? శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. గలతీ పత్రిక. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, అసూయలు, క్రోధములు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన
ఆటపాటలు, ఇవన్నీ కూడా సాతానుడు పిల్లల గ్రోవి ఊదినట్లుగా నీ చెవులో ఊదుతున్నాడు. ఆ ఎలకలు ఎలాగైతే ఆ యొక్క పిల్లల గోవి ఆ శబ్దానికి బయటకు వచ్చి వాడు తీసుకొని వెళ్ళినటువంటి స్థలము ఏంటి, మేము ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడికి వెళితే ఏమి జరుగుతుంది అని ఆలోచించకుండా ఆ యొక్క ఎలకలన్నీ ఆ పిల్లలందరూ కూడా వెళ్ళి ఎలాగైతే సజీవంగా వారు అలాగే సమాధి చేయబడ్డారో, నేటి దినాలలో విశ్వాసులు కూడా సాతానుడు వేస్తున్నటువంటి ఈ యొక్క బిళ్ళలకు, ఈ బిస్కెట్లకు వెనకాల పడి వెళ్ళిపోతున్నారు. వాడు చివరికి ఎక్కడికి తీసుకుని వెళుతున్నాడో తెలుసా? నిత్య నరకానికి తీసుకుని వెళుతున్నాడు. నిత్య నరకానికి తీసుకుని వెళుతున్నాడు. ఓ మానవుడా, ఓ క్రైస్తవ విశ్వాసి, నీ గురి ఎక్కడికి? నీవు ఎవరి వెంట పరుగు పెడుతున్నావు? దేనిని చూసుకొని ముందుకు వెళుతున్నావు? ఈ రాత్రి ఆలోచన చేయి. నీవు ఎటో అటు కదులుతున్నావు, కదలకుండా నీవు లేవు. మందిరానికి వస్తున్నావు, లోకంలోను కూడా నడుస్తున్నావు. అయితే నేనేమంటానంటే, నీవు నడిచే నడక ఎలా ఉంది? ఎలకలు చచ్చాయంటే వాడికి జ్ఞానం లేదు, పిల్లలు చచ్చారంటే వారికి బుద్ధి లేదు. నీవు చచ్చావంటే దానికి అర్థం లేదు. దేవుని వాక్యము ప్రతి నిత్యము నీకు వినబడతా ఉంది. దేవుని యొక్క స్వరము ప్రతి నిత్యము నీతో మాట్లాడుతూ ఉంది, కానీ గ్రహించట్లేదు. నువ్వు అనుకుంటున్నావు ఇదిగో దైవజనుడు చెప్పాడు, దైవజనురాలు చెప్పింది అని. కాదు 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 కాదు, అది దేవుని యొక్క స్వరము. నీకు చెప్పిన వారు చాలా ఈ మధ్య కాలంలో నవ్వుకోవటానికి మా ఇంట్లో మాట్లాడుకుంటూ దేవుని రాకడ వస్తా అంటుంది, వస్తానంటుంది. ఇప్పటి వరకు కూడా రావట్లేదు. చాలా చిన్నప్పటి నుంచి అంటున్నారు, ఇంకా రావట్లేదు. అలాగని చెప్పి డబ్బులని ఖర్చు పెట్టేసుకుంటామా అని ఒక నవ్వుకుంటా పిల్లలందరూ అనుకుంటున్నారు. నేను ఇప్పుడు ఆ వార్త ఏమన్నాను తెలుసా? నోవాహు చెప్పాడు. ఆ తర్వాత చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. దేవుని భక్తులు చెప్పారు, ప్రవచనాలు చెప్పినాయి. యేసయ్య ఈ లోకానికి వచ్చి చెప్పాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు చెప్పారు. ఆ తర్వాత ఇంకా దేవుడు జరగబోయే సంగతులను యోహాను ద్వారా బయలుపరిచి రాయించాడు. చెప్పిన వారు వెళ్ళిపోయారు, చెప్పించుకున్న వారు వెళ్ళిపోయారు. ఆ తరువాత చాలా తరాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోతాం. ఇంకా దేవుడు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారా? ఎప్పుడు రావాలో ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన డేట్ రాసుకున్నాడు. ఏ సంవత్సరంలో వస్తాడు, ఏ క్షణంలో వస్తాడు, పగల వస్తాడా, రాత్రి వస్తాడా? నీకు నాకంటే అయోమయం, కానీ దేవునికి అయోమయం లేదు. ఆయన స్పష్టంగా ఆయన గ్రంథములో ఎప్పుడు వెళ్ళాలి, రిజర్వేషన్ అయిపోయింది టికెట్, ఎప్పుడు రావాలి అనేది. అదే మనకు చెప్పాడు అనుకోండి, మన తాతల నాడే చెప్పేస్తే ఆ తాతల నాడు వాళ్ళు చక్కగా బతికేసి ఆఖరి క్షణంలో ఏం చేస్తారు? అప్పటికప్పుడు సర్దేసుకుంటారు. అప్పటి వరకు ఒకరిని జుట్టెట్టుకుని ఊపేస్తారు, అప్పటి వరకు ఒకరిని కత్తెట్టుకుని పొడిచేస్తారు. కానీ అప్పటికప్పుడు ఇక దేవుని రాకడగా ఒక నెల ఉంది, ఇంకా వారం ఉంది అనగా ఏం చేస్తారండి? చక్కగా దేవుని తలార స్నానం చేసేసి మోకాళ్ళలోనేసి ఉపవాసం ఉండి, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని ప్రభు అంటాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో అన్నీ రాయించాడు, కానీ ఆయన రాకడ ఎప్పుడూ ఎక్కడ రాయలే. దానికి గల కారణం ఏంటంటే, ఆ భయాన్ని దేవుడు పెట్టకపోతే నేటి తరములో ఉన్న మనము ఎప్పటికీ కూడా సరే తరాలు వెళ్ళిపోతాయి. దేవుడు వస్తున్నాడనే భయంతో బతుకుతాము, వెళ్ళిపోతాం. మన లెక్క అక్కడ ఉంటుంది. సహోదరులారా, సాతానుడు నిన్ను నన్ను మోసుకుని పోతున్నాడు. ఆ పాడ మీద ఉన్నటువంటి కుమారుడు ఎవరో తెలుసా? నువ్వు నేనే జీవోత్సవాల్లాగా మోసుకొని పోతున్నా ఆ నలుగురు ఎక్కడికి మోసుకొని పోతున్నారో, ఆ యవ్వనునిలో జీవము లేని కారణము చేత ఆ యవ్వనుని యొక్క మృతదేహం వెళ్ళిపోతా ఉంది. యేసయ్య కనుక ఆ యవ్వనుని కనుక ఎదుర్కొని ఉండకపోతే అతడు ఎక్కడికి వెళ్ళేవాడు? సమాధిలోనికి ఆ దినమే వెళ్ళిపోయేవాడు. కానీ యేసయ్య సరి అయిన సమయానికి స్పందించాడు. ఆ యొక్క యవ్వనుని యొక్క పాడెను ముట్టగా అతడు లేచి మాటలాడసాగాడు. ఈ రాత్రి కూడా ఇదిగో సాతానుడు నిన్ను పాడ మీద ఎక్కించాడు. నేను పాడ మీద ఎక్కడం ఏంటి అని నీవు విరోధంగాను నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వచ్చిన నష్టం ఎవరికి కూడా నీ ఇష్టం. దేవుని వాక్యము చెప్పమన్నట్లుగా చెప్పినట్లుగా చెప్పడమే దైవజనుని యొక్క
వంతు. వినడం వినకపోవడం, గై కొనకపోవడం నీ ఇష్టం. దానికి వ్యతిరేకంగా మాట్లాడుకొని నీ ఇష్టం వచ్చినాడు, నా ఇష్టం వచ్చినాడు బ్రతుకుతానండి అని అంటే నీ వలన వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, ఎలకలు వెళ్ళి చెరువులో ఎలా చచ్చాయో, పసిబిడ్డలు వెళ్ళి ఆ గుహలో ఎలాగైతే ఇరుక్కొని చచ్చారో, నిన్ను కూడా అపవాది వాడు అంటాడు దురాశను నీలో నింపుతాడు, ధనాపేక్షను నీలో నింపుతాడు, శరీర కార్యాలను నీలో నింపుతాడు, అపవిత్రతను నీలో నింపుతాడు. దానికి తగినట్లుగా నీకు మాటకారితనాన్ని కూడా నేర్పుతాడు, తీసుకుని వెళతాడు. గొడవలు ఆడుకుంటున్నారు చాలామంది, గొడవలు ఆడుకుంటారమ్మా. గొడవలు ఆడుకోకూడదంటే మా బాధ నీకేం తెలుసు? అప్పుడు నేను అనుకుంటాను, మాట్లాడుతున్నది నువ్వు కాదులే, నిన్ను మోసుకొని ఒకడు తీసుకెళ్తున్నాడు, ఆడు మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా వీడు మాట్లాడితే, ఈమె మాట్లాడితే అలా మాట్లాడదు. అవునా, నిజమా? నేను ఒక శవంగా ఉన్నానా? నేను సాతాను చేతిలో నడిపించబడుతున్నానా? దేవునికి ఆయాసాన్ని కలిగిస్తున్నానా అని ఒకవేళ ఆ మృతదేహంలోనే గనుక జీవం ఉంటే, జీవాధిపతి అయిన యేసయ్య ఉంటే అలా లోబడేవారు. కానీ అలా లోబడట్లా. నిన్ను నీవు సమర్థించుకొని మాట్లాడుతున్నావు, నిన్ను నీవు సరిచేసుకోకుండా ఆడు మోస్తున్నాడు, పల్లకిలా ఉన్నాడు అనుకొని, పల్లకి మోస్తున్నాడు అనుకొని వెళ్ళిపోతున్నావు వాడు వెనకాతల. ఆ కింద నిన్ను మోస్తున్న నలుగురు ఎవరో తెలుసా? మొదటిది పాపము, రెండవదిగా నీ శరీరానుసారమైన మనస్సు, మూడవదిగా లోకానుసారమైన దుఃఖము, నాలుగవదిగా దురాశ. ఈ నలుగురు కూడా నిన్ను మోస్తుంటే, నీ మాట గెలుస్తుంటే, నీవు మాట్లాడుతుంటే అందరూ భయపడుతుంటే నీవు అనుకుంటున్నావు పల్లకి మీద మోస్తున్నారు అని. ఆ పల్లకి నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుందో తెలుసా? కనీసం పరలోకపు గవిని కూడా నీ కళ్ళతో నీవు చూడలేవు. ఎంత భక్తిని చేస్తున్నావు, ఇన్ని కానుకలు ఇస్తున్నావు, ఇన్ని వాక్యాలను వింటున్నావు, నీ శరీరాన్ని ఎంతగా నలిపేసుకుంటున్నావు. కానీ ప్రభు పేరును చెప్తున్నాను, పరలోకపు యొక్క గవిని కూడా నువ్వు చూడలేవు. అందరూ సియోను యాత్రలో సంతోషముగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ నీవెక్కిన పల్లకి, నీవెక్కిన పాడి సాతాను సమూహముతో నిన్ను చేరుస్తుంది. నా యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? జీవాధిపతి అయినటువంటి యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ పాడ మీద నుండి లే, ఆ పాడ మీద నుండి లే. దేవుని యొక్క శక్తి నిన్ను పిలుస్తుంది. సరి చేసుకుంటాను ప్రభా, ఈ మృతదేహంలోనికి నీ యొక్క జీవాధిపతి అయిన దేవుని స్వరమును నీవు పంపిస్తున్నావు. నేను లేచి కూర్చుంటాను ప్రభా, సజీవుడనై మాట్లాడతానయ్యా. సజీవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? రక్షించబడిన బిడ్డ మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఉప్పు వేసినట్టుగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. అదే మృతదేహం మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? గుచ్చినట్టు ఉంటుంది, ఏడిపించినట్టు ఉంటుంది, ఎదుటి వారికి కోపాన్ని పుట్టించేదిగా ఉంటుంది. నువ్వు చచ్చావా బతికేవన్నావా? ఈ రాత్రి నేను అడుగుతున్న స్వరమును నీవు గ్రహించు.